హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఆటో నగర్ అంటే ఆటో నగర్ కూడా కాదు, మన పెద్దంబర్పేట ఏదైతే రింగ్ రోడ్ అయితే ఉందో పెద్దంబర్పేట దగ్గర అక్కడ ఉన్న షెడ్ లాక్ అయితే వచ్చేసాము. సో లోపలికి వెళ్ళి గణేష్ లో ఎంతవరకు రెడీ అయ్యాయి, ఏమేమి ఉన్నాయి కొత్త వెరైటీస్ చూసుకుందాం. చలో రండి. సో గైస్, ఇప్పుడైతే మనం షెడ్ లోపలికి వచ్చేసినాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు గణేశుడు. మనకు సోలాపూర్ స్టైల్ అయితే గణేశుడు ఉండు. పైన హనుమంతుల వారు వచ్చారు. అండ్ మనకు అయోధ్య సెట్ కూడా వచ్చింది. ఇక్కడ ఈ రెండు విగ్రహాలు ఉన్నాయి, బట్ పింక్ కలర్ లో ఉంది స్కిన్. ఇక్కడ మనకు కొంచెం రెడ్డిష్ అండ్ ఆరెంజ్ లో ఉంది. పంచలు కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. మంచి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంది పంచ. అండ్ చూసుకోవచ్చు, నాకు తెలిసి గణేశుడు అయితే బుక్ అయిపోయాడు. సో ఇంకా వెరైటీస్ ఉన్నాయి. సో అండ్ ఈ గణేశుడు కూడా మనకి ఇక్కడ శివుడు, ఇక్కడ పార్వతి, మధ్యలో మన గణపయ్య ఉన్నారు. ఇది కూడా బాగుంది. అండ్ ఇక్కడ ఇదొకటి మొత్తం ఇక్కడ చూడొచ్చు మనము. అంతా ఎంత అంటే ముట్టుకుంటే తెలుస్తుంది, 3D ఎఫెక్ట్ లా ఉంది, బాగుంది పంచ కూడా. ఇక్కడ మొత్తం మూషికరాజ్ అంతా సన్నాయిలు, ఢోళ్ళు, తబలా వాయిస్తున్నట్టు ఇక్కడ నంది మీద గణేశుడు అయితే కూర్చొని ఉన్నారు. ఇది బాగుంది. అండ్ ఇక్కడ ఇక్కడ సేమ్ ఉన్నాయి, పంచలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఈ గణేశుడి మనం చూసుకోవచ్చు, అటు ఇటు ఏనుగులతోటి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. గణేశుడు అయితే భుజ గణేశుడు సింహాసనం మీద కూర్చున్నారు. పైన మనకి రాధాకృష్ణులు అయితే ఉన్నారు. రాధామాత ఉంది, శ్రీకృష్ణుడి చేతిలో ఫ్లూట్ ఉంటుంది. సో ఆ సేల్ అయ్యాక పెడతారు. అండ్ సేమ్ ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ కూడా సేమ్. అండ్ ఈ గణేశుడు కూడా మనకి నెమలి మీద అయితే కూర్చొని ఉన్నారు. ఆ నెమలి పింఛం అనేది మనకు మొత్తం ప్రాపర్గా అంటే మొత్తం గోల్డిష్లో వచ్చేసింది. అండ్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు దాని రెక్కలు కింద మనకు మూషిక్ మహారాజ్. అండ్ ఈ గణేశుడు కూడా. అండ్ ఇక్కడ గణేశుడు ఏంటంటే ఇది యూనిక్. ఇక్కడ బొట్టు కాడ అనేది యూనిక్గా ఉంది, అంత గోల్డ్ ఫినిషింగ్. అండ్ ఇది మనకి నార్మల్గా ఎవ్రీ టైం ఈజీగా పెట్టుకోవచ్చు, మంచిగా బొజ్జ గణేశుని లాగా పెట్టుకోవచ్చు అన్నప్పుడు ఇది మనకు బాగా సెట్ అవుతుంది. అండ్ దిస్ వన్ ఆల్సో. ఇది మన శివుని మీద అయితే తండ్రి కొడుకులు, బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు త్రిశూలం వచ్చింది, చాలా బాగుంది. ఇది అరౌండ్ ఒక 7 feet ఉంది గణేశుడు, మంచిగా ఉంది. శివుని ఒడిలో మన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ చిన్నగా మనకి 6.5 feetలో రాముడు, మన గణేశుడు. ఇంకొంచెం జూమ్ అవుట్ చేస్తూ చూసుకోవచ్చు. ఇదిగోండి. అండ్ ఇక్కడ కూడా మనకి ఇవన్నీ చాలా మంచి 6 feet లోపల ఉన్నాయి. అక్కడ శివుడు వచ్చిండు. ఇక్కడ మన కేదార్నాథ్ మనం అయితే చూసుకున్నాం. అప్పుడు కలరింగ్ అయితే ఇలా ఉంటుంది. మనకు బొట్టు కూడా సేమ్. ఇక్కడ లింగం వస్తుంది పాంపడవలతోటి. సో ఇవన్నీ సేమ్ ఐడియల్స్ అక్కడ వరకు. అండ్ ఇక్కడ కూడా ఒకటి మనకు గణేశుడు, ఇది చాలా యూనిక్. మొత్తం చెవులు పెద్దగా ఉంటాయి, చాట చెవులు లెక్క గణేశుడికి. గ్రీన్ కలర్ పంచ, ఆ రేడియం అనేది ఫినిషింగ్ ఇచ్చిర్రు. మనకు నైట్ పూట అనేది పంచ అనేది చాలా బ్రైట్గా మెరుస్తుంటుంది. చేతిలో కమలాలు పట్టుకొని అయితే గణేశుడు మనకి అటు కమలము ఇటు శంఖం పట్టుకొని అయితే మనకు గణేశుడు కనిపిస్తారు. అండ్ ఇక్కడ మనకి 5 and 6 feetsలో కూడా గణేష్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అరౌండ్ ఒక ఇవి 10 to 15 రేంజ్లో ఉంటాయి, 10K to 15K. సో ఇక్కడ ఇంకొకటి బ్యూటిఫుల్ గణేశుడు అవుతుంది మనకి, శ్రీకృష్ణునివి చిన్ననాటి నుంచి యంగేజ్ వచ్చి మనకి తన అవతారాలు చూపించి అండ్ మనకి యుద్ధంలో అర్జునునికి బోధించేంత వరకు యుద్ధంలో శంఖమూతున్నట్టు కూడా మనకి ఇక్కడ గణేశుడు అయితే మనకి గణేశుడు వెనుక బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం శ్రీకృష్ణుని లైఫ్లో జరిగినవి అన్నీ చూసుకోవచ్చు మనం. చాలా బాగుంది ఇది. ఇది ఒక యూనిక్ ఐడియల్ ఇక్కడ. అండ్ సేమ్ టు సేమ్ ఇక్కడ ఉంది, కొంచెం కలర్ డిఫరెన్సెస్. ఇగో కొంచెం కలర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఒక ఎంగేజ్ వచ్చి మహాభారత యుద్ధం వరకు చాలా బాగున్నాయి.
అండ్ ఇన్ కేస్ మనకి హనుమంతుని విగ్రహం నచ్చినా కూడా ఇక్కడ మనకి 6 ఫీట్లో అయితే హనుమంతుని విగ్రహం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయోధ్య వచ్చేసి గణేశుడు కూడా ఉన్నది అవైలబుల్గా ఉన్నాయి. చూడండి అయోధ్య బ్యాక్గ్రౌండ్ హనుమంతుడు మన గణపతి. సో ఈ షెడ్లో ఈ అప్డేట్. నెక్స్ట్ షెడ్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మనకి హోల్సేల్ అండ్ రీటైల్లో కూడా అమ్ముతున్నారు వివిఆర్ ఎంటర్ప్రైజెస్ అని. సో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ మనం చూసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే కూడా వచ్చి చూడండి. లోపల షెడ్లోకి వెళ్ళి అయితే ఎంతవరకు రెడీ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మనం షెడ్లోకి అయితే వచ్చేసాం. పెయింటింగ్ వర్క్ అనేది నడుస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు శివుని రూపంలో ఉంది గణేశుడు. తపస్సు చేస్తున్నట్టయితే గణేశుడు మనకు కనిపిస్తుండు. అండ్ ఇక్కడ మొత్తం మనకి లైన్ అంతా బొజ్జ గణేష్లు అయితే ఉన్నాయి. ఈ లైన్ లో మొత్తం సేమ్ ఇందాక చూసాం హనుమాన్ బ్యాక్గ్రౌండ్ అవి అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం సేమ్ శివునివే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. చూసుకోవచ్చు చిన్న చిన్న గణేష్లు అయితే 6 ఫీట్ 5 ఫీట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఈ షెడ్లో అనేది ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది పెయింటింగ్ ఉంది. సో పెయింటింగ్ వర్క్ అనేది మనం చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఇట్లా పెయింట్స్ అన్ని కలుపుకొని వెరైటీగా చేసుకొని చేస్తారు. సో ఇది ఫైనల్ అవుట్. లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఒకసారి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గణేశుడు అయితే 5-6 ఉన్నారు ఎగ్జాక్ట్ గా 5 చేంజ్ ఆర్ 6. ఇంకా మనకి ఎలిఫెంట్ ఫేస్ అనేది ఇట్లా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో గణేశుడు అయితే మనకి నిలబడి ఉన్నారు. బాగుంది ఇది కొంచెం యూనిక్ గా. ఇది ఇక్కడ కమలం అయితే పట్టుకుంది ఏనుగు. అండ్ ఇక్కడ మన మూషిక్ మహారాజ్ ఇది. అండ్ ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ కలర్ ఫేస్ కలర్ అనేది డిఫరెంట్ ఉంది సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఇక్కడ మొత్తం చిన్న చిన్న గణేష్లు అయితే ఉన్నాయి 6 ఫీట్స్ 5 ఫీట్స్. సో ఇక్కడ మనం వచ్చి కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లింగం శివుడు మన గణేశుడు పైన మనకి ఇక్కడ నంది గంగామాత బాగున్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీ టైం మనం పెడతాం పగిడి గణేషుని పెయింటింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు పంచముఖ మహాగణపతి అయితే రెడీ అవుతున్నారు. పెయింటింగ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది ఈ షెడ్ లో కూడా చూసుకోవచ్చు. పంచముఖ మహాగణపతులు వైగా. అండ్ ఇక్కడ ఒకటి మనకి సముద్రంలో డాల్ఫిన్స్ ఉంటాయి కదా, డాల్ఫిన్స్ సైడ్కి వచ్చేసి ఇట్లా గణేష్ మహారాజ్కి ఒకటి కూర్చొని ఇట్లా మొత్తం సముద్రంలో వెళ్తున్నట్టుగా ఉంది. అక్కడ మనం చూసుకోవచ్చు మన మూషిక్ మహారాజు కూడా ఉన్నారు కూర్చొని. అండ్ ఇక్కడ మన గణేశుడు మొత్తం బొజ్జ గణేశులు అయితే కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ కొంచెం యూనిక్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మనకి శివుడు పార్వతి అనేది పక్క పక్కన వచ్చేసి పైన కలుషం అనేది వచ్చింది మహాకలుషం వచ్చేసి మనకి ఇక్కడ గణేశుడు అయితే బొజ్జ గణేశుడు అయితే కూర్చొని ఉన్నారు ఇది. అండ్ ఇక్కడైతే మనకి ట్రెండింగ్ లో ఉన్న మన బాల్ గణేష్ అయితే ఉండు. ఇక్కడ మనకి పైన అనేది నెమలి వచ్చింది కొంచెం బృందావనం బ్యాక్గ్రౌండ్ లాగా వచ్చేసి ఇక్కడ మనకి చిన్ని కృష్ణుడు అయితే వెన్న దొంగతనం చేస్తున్నట్టు అయితే ఉంది. కింద లడ్లు ఉన్నాయి. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే వెన్న తీసి గణేశుడికి ఇస్తున్నాడు. గణేశుడు కూడా వెన్న తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనకి యశోదామాత అయితే ఉన్నారు. సో మన బాలకృష్ణుడు మన బాల్ గణేష్ యశోదామాత ఇంకా బృందావనం బ్యాక్గ్రౌండ్ ఇది కూడా ఒక యూనిక్ ఉంది. అండ్ ఇది ఒక 9 ఫీట్స్ ఉంది గణేశుడు అయితే మనకి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి మొత్తం యూనిక్ గణేశుడు అయితే సింహాసనం మీద ఉన్నాడు. మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు ఏదైతే రథచక్రాన్ని తీసుకొని భీష్ముడు మీదకి వెళ్తాడో అక్కడ మనకి భీష్మ పితామహుడు అయితే ఉన్నారు. ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు వారు ఇక్కడ మనకి అర్జునుడు ఆపుతున్నట్టు మనకు మహాభారతం బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా ఒక గణేశుడు అండ్ ఇక్కడ ఒక గణేశుడు. ఇక్కడ ఇట్లా ఒక 3-4 ఐడియల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. అక్కడ వరకు ఒక 5 ఐడియల్స్ ఉన్నాయి. ఈ వన్ ఆఫ్ ద యూనిక్ గణేష్ ఐడియల్ ఇప్పుడైతే మహాభారతం అనేది. సూర్యుని బ్యాక్గ్రౌండ్ వచ్చింది గణేశుడికి మొత్తం. మన బుజ్జగణపై అయితే కమలం మీద కూర్చొని ఉన్నారు. అండ్ మెయిన్లీ ఇక్కడ మనకి ఏదైతే గణేశుడు కూర్చున్నాడో అదొక రథము. అండ్ ముంగడ హనుమంతుడు అయితే రథసారథిగా ఉన్నారు. అండ్ ఇంకా అయోధ్య సెటప్ అయితే వచ్చింది. చాలా బాగుంది. హనుమంతుడు అయితే ఒరిజినల్ గా కూర్చొని ఉన్నట్టు అయితే ఉంది.
వన్ ఆఫ్ ద యూనిక్ ఐడియల్ ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ 5 ఫీట్స్ అవుతుంది. చిన్న వాళ్ళు లేకపోతే 5 ఫీట్స్లోనే కాలనీలల్లో లేకపోతే అపార్ట్మెంట్లలో పెట్టుకోవాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ గణేశుడు అంటాను నేను ఇది. అండ్ అక్కడ పెయింటింగ్ వర్క్ కూడా నడుస్తుంది ఇంకా గణేష్లకి. సో ఓవరాల్గా ఈ షెడ్లో అప్డేట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ షెడ్కి వెళ్ళిపోయి అయితే చూద్దాం. 25,000. అక్కడ మనం చూసిన కృష్ణుడు గణేశుడు అయితే ఎవరి దగ్గర తీసుకో ఎవరి దగ్గర లేదు ఓఎస్ ఓ యూనిక్ ఐడిలే అన్న. అదైతే మనకి ఆ యూనిక్ ఐడిలే ఏదైతుందో తీసుకొని చేసినాం కానీ ఎన్ని ఇబ్బంది జాగా కిరాయికి సో అదనేది మనం ఇప్పుడు కిరణ్ అడిగితే ఎంత చెప్పారు కిరణ్ భయ్ అది 25,000 వచ్చి బార్గింగ్ చేసుకుని రీజనబుల్ గానే ఉంది. రీజనబులే అంత ఒక మన 10 ఫీట్స్ గణేశుడు 25 బ్యాక్గ్రౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్ రాధాకృష్ణుడు అంటే చాలా ఉంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ మనకి హనుమంతుడు అండ్ శ్రీరాముని రూపంలో అయితే మనకి గణేశుడు అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ రాముని గణేశుడు ఎంత 40,000. It is 40,000. అండ్ ఈ గణేశుడు వచ్చేసరికి మనకి 40,000. ఏదైతే మనకి రాముడు గణేశుడు ఉందో 40,000 అని. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి అయోధ్య బాలరాముడు అయితే ఉంది. ఇక్కడ మనకి అయోధ్య సెటప్, ఇక్కడ మనకి బాలరాముడు ఇంకా పెయింట్ అయితే వర్క్ కాలేదు ఇందులో. సో పాలిష్ వర్క్ అయితే అంతా ఫినిష్ అయిపోయింది. వైట్ కలర్ అయితే వేసేసి పాలిష్ అయితే వేసేసారు అన్న వాళ్ళు. ఇవాళ రేపు అనేది పెయింటింగ్ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక గణేశుడు మనకి నెమలి అనేది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బాగుంది. ఒక మనకి 9 ఫీట్స్ 10 ఫీట్స్లో. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇది ఒక్కటే గణేశుడు ఉంది ఇక్కడ నేను చూసినంత వరకు అయితే. మనకి వెనుక సూర్యుని బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకు సోలాపూర్ స్టైల్లో అయితే ఉన్నాడు. ఇక్కడ ఏనుగు ఉంది. మెయిన్లీ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ మనకు శివాజీ మహారాజ్ అయితే ఉన్నారు. సో ఇది అనేది మనకు చాలా యూనిక్ అనిపిస్తుంది గణేశుని దగ్గర. చాలా అంటే చాలా బాగుంది గణేశుడు శివాజీ మహారాజ్ తోటి. అండ్ ఇక్కడ ఇంకా పాలిష్ వర్క్ ఇగో ఇక్కడ మనకి డాల్ఫిన్ గణేశుడు అనేది పెయింటింగ్ నడుస్తుంది. సో ఇక్కడ మనకు బొజ్జ గణేశుడు ఇవన్నీ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఉన్నాయి చూసారా సమ్వాట్. ఇక్కడ ఒక గణేశుడు అయితే నాకు బాగా నచ్చింది. మనకు బాల గణేశుడి రూపంలో అయితే గణేశుడు పైన శివపార్వతులు, ఇక్కడ నంది, అక్కడ గజరాజు గణేశుడు కొంచెం ఓల్డ్గా ఉన్నా కానీ కొంచెం పెయింటింగ్ చేసేస్తే బాల గణేశుడు చాలా బాగుంటుంది. పైన త్రిశూలం వచ్చింది పార్వతి శివుని మధ్యలో. అండ్ నేను ఆటోనగర్కి ఎందుకు రమ్మంటా అంటే ఇలాంటి యూనిక్ ఐడియాస్ యూనిక్ వస్తాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు బుజ్జ గణేశుడు సేమ్ మన ఏనుగు. అండ్ శివాజీ వచ్చే ప్లేస్లో మనకు బాలరాముడు అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ మనకి బాలరామునికి అంటూ ఒక సెటప్ అయితే చేశారు కదా రథం లాంటిది. ఇక్కడ మనకి శివుడు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి హనుమంతుల వారి ఫేస్ అయితే వచ్చింది. చాలా న్యాచురల్గా ఉంది హనుమంతుని వాళ్ళ ఫేస్. అండ్ ఇక్కడ మనకి సన్నాయి వాయిస్తున్నారు ఒకతను. వన్ ఆఫ్ ద యూనిక్ ఐడియల్. అందుకే నేను ఆటోనగర్కి కూడా రమ్మని వచ్చి విజిట్ చేయండి అని అనేది. యూనిక్ ఐడియల్స్ అనేది కొన్ని కనిపిస్తాయి మనకి ఇట్లా. సో ఈ షెడ్లో అనేది ఇది అప్డేట్. ఒకసారి నెక్స్ట్ షెడ్కి వెళ్దాం. అండ్ నెక్స్ట్ షెడ్కి వెళ్ళే ముందు మెయిన్లీ అట్రాక్షన్ ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు అయితే ఉన్నాడు చూసారా కిరీటం మీద. సో ఇది మెయిన్గా. సో నెక్స్ట్ షెడ్లో అనేది ఇంకేం విగ్రహాలు ఉన్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ ఒకటి మన మెయిన్గా ఏంటంటే రైతు గణేశుడు కిసాన్, మన కిసాన్ గణేశుడు అయితే ఉంది ఇక్కడ. అక్కడ చూసుకోవచ్చు మనం వరి ఎడ్ల బండి మీద అయితే గణేశుడు అయితే కూర్చొని ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ ఐడియల్. ఇది అరౌండ్ ఇది ఒక 12 to 15 ఫీట్స్ ఉంటుంది మనకి. సో ఇది. అండ్ ఇక్కడ ఒకటి ఇక్కడ మనం చూసుకోవచ్చు రామ్లలాది అయితే పెయింటింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు చుట్టూ అంతా అడవి ఉడతలు. అండ్ ఇక్కడ జింక. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పాము, ఇక్కడ ఆవు, ఇక్కడ నెమలి. మొత్తం మనకి ఇక్కడ ఏంటంటే నేచర్ తోటి కూడిన గణేశుడు అయితే ఉన్నాడు. ఇక్కడ కూడా సమ్ వాట్ పెయింటింగ్ అయింది ఇక్కడ. సో నేచర్ తోటి కూడిన గణేశుడు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇక్కడ అంతా రైతు గణేష్లో అయితే ఇక్కడ మొత్తం ఈ లైన్లో అంతా రైతు గణేష్లే ఉన్నాయి. సో
ఈ షెడ్ లో అప్డేట్ అనేది ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇందాక మనం చూసాం కదా బాలరాముడు, అది ఇక్కడ పెయింటింగ్ అయిపోయింది చూసారా, బాలరాముడు పైన మనకి శ్రీకృష్ణుడు, ఏనుగు, అండ్ ఇక్కడ మనకి హనుమంతుడు. సో ఇది గణేశుడు అప్డేట్. ఇక్కడ మనకి వాహనం మీద అయితే మన ఏదైతే సింహాసనం ఉందో నెమలి సింహాసనం, అక్కడైతే మన గణేశుడు కూర్చొని ఉన్నారు. పైన శ్రీకృష్ణుల వారి ముఖం అయితే మనకు ఉంది. ఇది కూడా చాలా బాగుంది గణేశుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫైనల్ అప్డేట్ ఇది మన పెద్దంబర్పేటలో అయితే. అండ్ అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్ మనకి ఏదైతే మనకి అవుటర్ రింగ్ రోడ్ ఉందో అక్కడ ఉంది మనకి ఫ్రిడ్జ్. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలోనే ఇక్కడ మనకి తాజ్ ఫుడ్స్ అనే ఒకటి ఉంది ముంగడ. తాజ్ ఫుడ్స్ అక్కడ కనిపిస్తుంది కదా అది. అండ్ పక్కనే మనకి బృందావన్ రెస్టారెంట్ ఉంటుంది, అది మనకి సెర్చ్ చేసిన వచ్చేస్తాం మనకి బృందావన్ రెస్టారెంట్. సో ఇది ఇక్కడ అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా లోపల చాలా చెట్స్ ఉన్నాయి, మనకి వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి మనం కవర్ అనేది చేయలేకపోతున్నాం, ఎందుకంటే చాలా చూసుకోవచ్చు. చాలా ఇంట్రెస్ట్ అవ్వాలి. సరే, మెయిన్లీ మేము కవర్ చేసిందంటే ఏవైతే యూనిక్ ఐడియాస్ అయితే ఉన్నాయో, కొత్త కొత్త ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కవర్ చేసాము. అంటే చాలా రిపీటెడ్ గా ఉన్నాయి. సో మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాయి కూడా మీకు చూపిస్తే మీకు కూడా బోర్ పెట్టేస్తారు. సో ఇది రేట్స్ అయితే రీజనబుల్ గా ఉంది. రీజనబుల్ గానే ఉంది మనకి ఇక్కడ అయితే పెద్దంబర్పేట అండ్ ఆటోనగర్ లా. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అందరికి జై శ్రీరామ్. జై గణేష్.